ఈరోజు మనం ఒక చిట్టి పార్క్ అయితే వెళ్ళిపోదాం రండి. అబ్బో ముచ్చటగా 3 ఏనుగులు అయితే భలే ఉన్నాయి. ఇంకా కామ్గా కూతురైతే కొమ్మచ్చలు ఆడేసుకుంటున్నాయి ఏకంగాను. ఈ మెట్లు ఎక్కడం కాదు కానీ మనోడికి ముడుకులు నొప్పులు వచ్చేస్తున్నాయి. పాప అయితే గొప్ప ఇంట్రెస్ట్గా వచ్చింది ఐస్ క్రీమ్కి అయితే. ఇంకా సీటు విషయానికి వస్తే మాత్రం ఎవడో చెక్కి పడేసాడు ఫుల్గా. ఈ రోజు మనం ఒక చిట్టుపట్టు పార్క్ జన్ పార్క్ అయితే వెళ్ళిపోదాం రండి. ఇంకా దీన్ని స్టోన్ పార్క్ కూడా అంటారన్నమాట. చూడడానికి అయితే మాత్రం భలే ఉంటుంది పీస్ఫుల్గాను. ఇంకెవరో దిష్టికి అయితే ఇక్కడ చిన్న చెప్పు పెట్టినట్లున్నారు గేట్కి. ఇంకా రైట్ సైడ్ వచ్చినట్లయితే చూస్తే నేనైతే బల్బు వాడాలి అనుకున్నాను కానీ కాదు, వర్షం పడినప్పుడు ఉండిపోయిన నీరు మొహమాటం లేకుండా బయటకు పంపించడానికని అలా గొట్టలు పెట్టారంట. ఇంకా మనం మంచిగా మెట్లెక్కిపోయినట్లయితే లెఫ్ట్ సైడ్ 3 పిల్ల ఏనుగులు అయితే ఉంటాయి అన్నమాట. అబ్బో తల్లి ఏనుగుకి అయితే దంతాలు భలే పెట్టారు. పిల్లవు కదా, అందుకే ఇంకా పళ్ళు రానట్లు ఉన్నాయి వీటికి. ఇంకా రైట్ సైడ్ అలా చూసుకున్నట్లయితే 3 జింకలు కూడా ఉన్నాయి అన్నమాట. చెప్తున్నాడు కానీ పార్క్ అడ్రస్ ఎక్కడ చెప్పలేదు కదా. చెప్తా సంపత్ వినాయక రోడ్ నుంచి వెనకడు వేయకుండా విజయవంతంగా ముందుకెళ్ళిపోయినట్లయితే ఇంకా కమిషనర్ గారి బంగ్లా ఉంటది అనమాట రైట్ సైడ్. ఇంకా దాని పక్కనే ఇంకా వాల్కొని అయితే ఈ పార్క్ కూడా ఉంటది అన్నమాట. ఇంకా ఈ జన్ పార్క్ ఒక ముద్దు పేరు కూడా ఉంది. ఆ ముద్దు పేరు స్టోన్ పార్క్ అన్నమాట. ఇంకా అందరికి జన్ పార్క్ కన్నా స్టోన్ పార్క్ అంటేనే లైట్ వేసిన బల్బ్ లాగా అయితే వెంటనే ఇంకా మైండ్ లో తట్టేస్తుంది. ఇంకా ఇక్కడ మనం వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసిందంటే కూర్చోడానికి ఒక కుర్చీ కానీ టేబుల్ కానీ ఉండదు. ఇక్కడ మొత్తం అన్ని రాళ్ళు ఉంటాయి అన్నమాట. అంటే చిన్నవి పెద్దవి కూడా. కుందేలు దాగుడుమూతలు అర్జెంట్ కన్నా వీళ్ళు 2 కుందేలకు వెళ్ళి చెప్పేయాలి ఇక్కడ కుందేలు దాగుందని. ఇంకా బాతులు 2 బాతింగ్ అయితే రెడీ అయినట్లున్నాయి. చెరువులో నీళ్ళున్నాయి లేవా అనేసి తొంగి చూస్తున్నట్లున్నాయి 2. ఇంకా కోతులు అయితే కామ్గాను కొమ్మచ్చలాడేసుకుంటున్నారు 2. సేమ్ కోతుల్లోనే ఉన్నాయి, బొమ్మల్లో లేనే లేవు. అలా పైది ఎక్కడైతే జారిపోద్దా అనేసి ఐరన్ది వైర్ కట్టేసినట్లు ఉన్నారు ఏకంగాను. ఈ రోజు అయితే వాటర్ వదలలేదు కానీ డైలీ వాటర్ వదులుతారనమాట పైనుంచి. ఇంకా వాటర్ అయితే ఇదిగోండి రాళ్ళ మీద నుంచి అలా దొర్లుకొని కింద ఉంది కదా చిన్నది పాండ్ లాగా, అందులోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. మన చేతితో మన కెమెరా తీసుకోండి, ఇదిగో ఇలాగే జూమ్ చేసిన జంతుకు ముద్దలో పడుతుంది. ఇదిగోండి ఇదంతా సిట్టింగ్ ఏరియా, మొత్తం అన్ని రాళ్ళే. మనం నచ్చిన దగ్గర నచ్చినంతసేపు కూర్చోవచ్చు. ఎంట్రీ ఫీజ్ అది ఉండదు. అబ్బాయి దోమలు అయితే కెమెరా అన్నానని ఎర్రగా ఎండలో ఎండిపోయి వచ్చాకన్నా సరదాగా సాయంత్రం వచ్చినట్లయితే ఇంకా చీకటి అయ్యాకైతే లైట్స్ ఆన్ చేస్తారు. ఇంకా లైటింగ్ కిన్నో ఇంకా వాటర్ ఫ్లోకి చూడడానికి అయితే మాత్రం భలే ఉంటుంది. చూడడానికి మామూలుగా ఉండదు. లాస్ట్ ఇంక 2 వైపులో కొంచెం వాటర్ అయితే ఉంటాయి. మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంది. మనం భయపడకుండా ముందుకెళ్ళిపోతాం రండి. ఇంకా కొంగ అయితే కళ్ళు తిరిగి పడిపోయినట్లుంది పాపం. ఇదిగోండి ఇవన్నీ రాళ్ళే పైన. మెయిన్ ఈ పార్క్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే బుద్ధుడి విగ్రహం అన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. 2 జింకలు భలే ఉన్నాయి. ఇవన్నీ ఎవరో చాలా శ్రద్ధగా ఫోన్ అయితే చూసుకుంటున్నాడు ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా. ఇంకా ఈ పార్క్ అయితే మాత్రం మెయిన్గా మెడిటేషన్ చేయడానికి అయితే వస్తారంట. మేము కూడా నదిగొండ బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మా నోడికి మెట్లు ఎక్కి ముడుకులు నొప్పులు వచ్చేసినట్లు ఉన్నాయి పాపం. 30 చెరువులు నీళ్ళు తాగేస్తాడేమో కిందకి దిగ్గానే. అమ్మయ్య నెమ్మదిగా పైకి అయితే వచ్చాము. కింద నుంచి అంత ఎత్తులో కనిపించట్లేదు కానీ మెట్లు ఎక్కుతుంటే ముడుకులు అయితే మడతలాడిపోతున్నాయి ఏకంగాను. మనోడైతే జాగింగ్లు చేసేసుకుంటున్నాడు. ఇదిగోండి ఇంక 2 వైపులా చిన్న బాక్సులకు ఉన్నాయి కదా, ఇంకా అక్కడ నుంచి వాటర్ అయితే వస్తుంది అనమాట. ఈ రోజు అయితే వదలలేదు వాటర్ ఎందుకు మరి. వెనక అట్లా ట్యాంక్ కూడా ఉంది, మరి ట్యాంక్ నీళ్ళు వస్తాయేమో కిందకి నాకు తెలిసి అయితే. అమ్మాయి లైట్లు ఆన్ చేస్తారు. చూడడానికి అయితే మాత్రం భలే ఉంది. మనోడైతే జారుడు వల్ల ఎక్కలు ఎవరో ఫోటోలకి ఫోజులు ఇచ్చుకుంటున్నారు మంచిగానో. మా అన్నలాగే పిల్లకాయలు వేసుకొని వచ్చారు పార్క్కి. ఇంకా కాసేపు టెన్షన్లన్నీ పక్కన పెట్టి మంచిగా టైంపాస్ చేసి సరదాగా సిరిపురం జంక్షన్లో ఉన్న #వైజాగ్ అయితే వెళ్ళాం. ఇంకా అక్కడికి వెళ్ళగానే పాప ఎవరో అంత పరిగెట్టి వస్తుంటే నేను ఎవరో పిల్లలు చూసామనుకున్నా కానీ కాదు, ఐస్ క్రీమ్ బండి అన్నను చూసి ఇంకా అడిగిన ఐస్ క్రీమ్ ఉన్నట్లుంది. అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలాగా అయితే తెగరెగిరి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏమిటంటే పంక్చర్ అయిన పనికిరాని టైర్లు కూడా మంచిగా మేకప్ లేసి అయితే రంగురంగుల కన్నా ఒకదాని మీద ఒకటైతే కూర్చోబెడతారనమాట. దాని మీద మనం కూడా కూర్చోవచ్చు. ఇంకా ఎవరో అన్ని బర్త్డేలా ఉంది. కేక్ కటింగ్ అయితే చేయించుకుంటున్నాడు. నడి రోడ్డు మధ్యలోని కేక్ కటింగ్ ఏంట్రా బాబు అనుకున్నాను కానీ ఎవరిష్టం వాళ్ళదే కదా. ఇంకా ఈ స్పాట్కి 2 వైపుల రోడ్లు ఉన్నా కూడాను మనం అంబియన్స్ని ఎంజాయ్ చేసినట్లయితే ఈ సౌండ్స్ అన్నీ కూడాను హుష్ కాకే. ఇల్లు స్కూటీ చూడండి భలే ఉంది. ఆటోకి ఎక్కువ, ఆర్టీసీ బస్సు తక్కువ. ఆరెంజ్ కలర్ వేసి రోడ్డు మధ్యలోనైతే భలే పెట్టారనమాట. ఇంకా సీట్ అయితే మాత్రం స్కూటీ ఆఫ్ ద హైలైటే. ఇంకెవరో కానీ సౌండ్ లేకుండానో సీట్ కవర్ ఏదో సీక్రెట్స్ ఉన్నట్లు చూడండి కవర్ అయితే పీక్ పడేసి. ఇప్పుడు మన #లో ఉన్న 2వ వైపుకి అయితే అడ్డు లేకుండా అడుగు పెట్టేసాం అనమాట. పక్క నుంచి దారి కూడా ఉంది. మనం తిన్నంగా వస్తే మనం ఎందుకు అవుతాం. ఇంక ఇవన్నీ కెమెరా పట్టుకుని మంచిగా పోజులు ఇస్తే ఫొటోస్ తీస్తాడంట. డైరెక్ట్గా పంపించేస్తాను, కంగారు పడద్దు, కడగను అనేసి అని చెప్తున్నాడు. ఇంకా మనం ఫోటో ఎడిట్ చేస్తేనే అంతంత మాత్రాన ఇంకా డైరెక్ట్గా పంపించేసినట్లయితే దగ్గర నుంచి చూసి దడుచుకోవాలి. ఈ పాప ఎవరో చల్లగాలకైతే చెవులో దూదులు పెట్టుకుని వచ్చింది ఏకంగాను. సర్లేండి, నేను వీడియోలో వాగడం అయిపోయింది, మీరు చక్కగా చూడడం కూడా అయిపోయింది. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిగిలిపోయింది. మీరు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.